9 స్థానాలు ఇటు టీఆర్ఎస్కు ఉన్నాయి, అటు 4 బీజేపీకి, 3 కాంగ్రెస్కు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలో ఎవరైనా కొత్తగా చేరికలు జరిగినా లేకపోతే వీళ్ళని మార్చినా కూడా అభ్యర్థుల అనేది గెలుపోటములు డిసైడ్ అవుతాయి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం గతంలో ఉన్న ఎంపీలు సిట్టింగ్లతో పోల్చుకుంటే ఎవరికి ఎక్కడ ఏ పార్టీకి బలం ఉంది, ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని. ఎందుకంటే చంద్రశేఖర్ గారు అన్నట్టు స్థానిక అంశాలు వేరు, రేపు ఎంపీ ఎలక్షన్లకు వచ్చేటప్పటికి జాతీయ అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఏ పార్టీ ఎలా అంచనా వేస్తుంది, ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీ బలం ప్రకారం అక్కడ ఉండబోతోంది ఎలక్షన్ అనేది. జాతీయ అంశాలు అనేటువంటిది పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా ముందుకు వచ్చే మాట వాస్తవమే, కానీ అవి అన్ని సందర్భాల్లో కూడా ఆ విధమైనటువంటి ప్రభావానికి గురి కాలేదు. వివిధ రాష్ట్రాలు మనం గతంలో చూసాం. కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో బలంగా ఉంటే లోక్సభ స్థానాల్లో కూడా ఆ పార్టీలే గెలుచుకున్నాయి తప్ప జాతీయ లేదా అంతర్జాతీయ సమస్యలు చర్చకొచ్చేటువంటి అంశాల ప్రాతిపదికన ఫలితాలు రాలేదు. అందువల్ల ఇప్పుడు కూడా తెలంగాణ కానివ్వండి లేదా ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి స్థానికంగా ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావాన్ని కానీ లేదా వాళ్ళు నిలబెట్టేటువంటి అభ్యర్థుల ప్రభావాన్ని కానీ మనం తక్కువ అంచనా వేయలేమనేటువంటిది గమనించాలి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోయినసారి చూసినప్పుడు ప్రధానమైనటువంటి స్రవంతికి దూరంగా అంటే పుల్వామా లేకపోతే ఇలాంటి మనోభావాలని ముందుకు తీసుకొచ్చినటువంటి పూర్వరంగంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దానికి పూర్తి విరుద్ధమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినటువంటి చూసాం. అందువల్ల ప్రాంతీయ పార్టీలు తమ ఉనికి కోసం ఏ విధమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొస్తాయి లోక్సభ ఎన్నికల్లో కూడా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఆ నేపథ్యంలో చూసినప్పుడు ఇంకా వివిధ పార్టీల యొక్క స్ట్రాటజీ అంటే స్థానికంగా కాంగ్రెస్ స్ట్రాటజీ కానీ లేదా బీజేపీ స్ట్రాటజీ కానీ లేదా బీఆర్ఎస్ స్ట్రాటజీ. బీజేపీ స్ట్రాటజీ అందరికీ తెలిసిందే, దాని యొక్క మతపరమైనటువంటి ఎజెండాని ఇప్పటికే అది రంగంలోకి తీసుకొచ్చింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున తీసుకొస్తుంది. ఎందుకంటే అది లేకపోతే దానికి లైఫ్ లేదు, అది ఆక్సిజన్ లాగా ఉంది. అందువలన మొత్తంగా చూసినప్పుడు ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థులు కూడా మన మిత్రులు చెప్పినట్టు అభ్యర్థులు ఖరారు కాలేదు. ఆ అభ్యర్థులను బట్టి కూడా కొంత ప్రభావం కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ బట్టి తర్వాత మారుతున్నటువంటి సమీకరణాలు ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం మీద అడ్వాంటేజ్ కాంగ్రెస్ కి ఇంకా మరింత ఓటింగ్ శాతం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఆ పెరిగేటువంటి క్రమంలో సీట్లు కూడా ఎక్కువ సీట్లు కాంగ్రెస్ కి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం. ఇక రెండోది అభ్యర్థులు కనుక అంటే బాగా డబ్బులు పెట్టేటువంటి వాళ్ళు లేదా ఇతరత్ర ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరిని పెడతారు ఏమిటి అనేటువంటిది బీఆర్ఎస్ వైపు నుంచి కానీ లేదా బీజేపీ వైపు నుంచి కానీ ఈవెన్ కాంగ్రెస్ వైపు నుంచి కూడా ఆ ఫ్యాక్టర్ ని మనం ఏమి కొట్టేలేము. ఎందుకంటే జనానికి తెలంగాణలో గతంతో పోలిస్తే అవి స్థానిక ఎన్నికలైనా లేకపోతే రాష్ట్ర ఎన్నికలైనా జాతీయ ఎన్నికలైనా కానీ డబ్బు ఇవ్వకుండా ఓట్లు కొనుగోలు చేయకుండా ఓట్లు వేయడానికి జనం సిద్ధంగా అవట్లేదు. ఆ స్థాయికి అంటే మ్యాసివ్ గా జనాన్ని కరప్ట్ చేయడానికి అన్ని పార్టీలు కూడా తమ శక్తివంతం లేకుండా కృషి చేశాయి. ఆ విధమైనటువంటి వాతావరణాన్ని తెలంగాణ సమాజంలో కూడా తీసుకొచ్చాయి కనుక అవి ఏ ఎన్నికలైనా కానీ డబ్బు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉండబోతా ఉంది. అందువల్ల డబ్బు ఎట్లా వెదజల్లుతారు, ఏ క్యాండిడేట్లు పెడతారు అనేటువంటిది కూడా ఒక ప్రధాన అంశంగానే ఉండబోతుంది అనేది నా అభిప్రాయం. సో రామ్ గోపాల్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆ తర్వాత మాట్లాడారు. రైట్, ఓకే. సో విజయ్ కుమార్ గారు మీ అనాలిసిస్ ప్రకారం ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే సారు కారు 16 అని వెళ్ళినప్పటికీ 9 సీట్లతో సరిపెట్టుకుంది బీఆర్ఎస్. ఈసారి అధికారం లేదు,